పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన ఎస్పీ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంది. ఆ రిపోర్ట్ వచ్చాకే ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేస్తామని చెప్పి ఎస్పీ కిషోర్ చెప్పుకొచ్చారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం ఇచ్చారు అనే మాట వాస్తవం కాదు. ఎటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేరు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మకండి. ఎవరికి కూడా దీనిపైన స్పష్టత లేదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. తన కుటుంబీకుల్ని రాజమండ్రి పిలిపించారని, రాజమండ్రిలో ఆ కుటుంబానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారని, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులే తప్ప ఏది కూడా వాస్తవం కాదు అని చెప్పి ఎస్పీ కిషోర్ అన్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని చెప్పి ఎస్పీ కిషోర్ అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి పైన దర్యాప్తు పైన సోషల్ మీడియా తప్పులు ప్రచారం ఎవరైనా చేస్తే చర్యలు తప్పవు అని చెప్తున్నారు ఆయన. ఏకంగా ఈ యొక్క మరణానికి సంబంధించి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రసంగించినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా, ఎటువంటి తప్పుడు కథనాలను చూపించినా కూడా చర్యలు తప్పవు అంటూ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తప్పుడు పోస్టులు పెట్టిన వారిపైన చర్యలు తీసుకుంటున్నాము, తీసుకోబోతున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇంతకీ ఒకసారి ఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. వీఆర్ టేకింగ్ ఆల్ డీటెయిల్స్, చాలా డీటెయిల్ చేస్తున్నాం. సూన్ అది కూడా యాజ్ అండ్ వెన్ ఒక ఇది వచ్చినప్పుడు వీ విల్ కండక్ట్ ప్రెస్ మీట్. ఏం లేదు, ఇవన్నీ మీరు కూడా అలాగ అడిగితే అలాగా ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏదున్నా మమ్మల్ని అడగండి, మేము కన్ఫర్మ్ చేస్తాం. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే వీఆర్ ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసినంత కూడా వీ సెండ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్. దే విల్ అనలైజ్, దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్స్ రిపోర్ట్స్. దాని మీద మళ్ళీ ఇంకో అందరు కోఆర్డినేటెడ్గా ఇవ్వాలి, ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ. ఇప్పుడు నేను చెప్తుందండి, దాని మీద మరి ఏం ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా we will book cases. అడ్డదిడ్డంగా మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు, ఇది వేరు. పోలీస్ అనేది ఒక వ్యవస్థ. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అన్ని కేసుల్లాగా ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చినాయి కదండి, అక్కడ పడిపోయినట్టు. మేము మమ్మల్ని అథాంటిసిటీగా తీసుకోండి, మేము చూపిస్తే ఇన్వెస్టిగేషన్లో చూపిస్తాం. వీ విల్ షో వన్స్ క్లియర్. అర్థమైందండి. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇటుకి ఎవరైనా సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ఆరోపణలు చేస్తూ ఏది పడితే అది మాట్లాడితే కనుక వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తూనే ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రాలేదు. మేము మా దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ దృశ్యాలని వివిధ ఆర్గనైజేషన్స్కి పంపించాము. అందరు కోఆర్డినేషన్గా ఒక టీమ్గా దీని గురించి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫస్ట్గా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తుంది. ఇంతవరకు కుటుంబానికి ఇచ్చినారు అనే ఒక మాట కూడా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ని రీసెంట్గా 2 days బ్యాక్ కుటుంబానికి ఇచ్చారంటూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. ఏకంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా తన ఫేస్బుక్ అఫీషియల్ నుంచి ఒక పోస్ట్ కూడా పెట్టారు. కుటుంబాన్ని రాజమండ్రికి పిలిపించారు, తమకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అందజేయబోతున్నట్టు కూడా పోస్ట్ చేశారు. ఆ విషయంపైన కూడా ఎటువంటి క్లారిటీ లేదని చెప్పి చాలామంది మాట్లాడుకున్నాం. సో ఈ నేపథ్యంలో అదంతా కూడా కేవలం హుష్కాకి మాత్రమే, ఎవరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి ఎస్పీ కిషోర్ చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ప్రకాష్. ప్రకాష్, ఏం జరిగింది ఈ నేపథ్యంలో ఎస్పీ కిషోర్ చెప్తున్న ప్రకారంగా ఇంకెన్ని రోజులు పట్టొచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి? పోస్ట్ మార్టం రిపోర్ట్ పై అయితే ఈ రోజు జిల్లా ఎస్పీ క్లుప్తంగా చిన్న స్పష్టత అయితే ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఆయన వేరే మీడియా సమావేశం, 2 క్రైమ్ కి సంబంధించినటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో చివరగా వెళ్లిపోతున్న క్షణంలోనే ఈ యొక్క విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన జవాబు చెప్తూ ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, దానికి ముందుగా అయితే ఈ యొక్క ఫోరెన్సిక్ ఏదైతే దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారని వస్తున్నటువంటి ప్రచారాలు ఎవరు కూడా నమ్మవద్దంటూ కూడా ఆయన స్పష్టత అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఈ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని కూడా దీనికి వివరించారు. ఏదైతే ప్రచారం మేము ఏదైతే అఫీషియల్ గా వీడియోలో చేసినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా సీసీ ఫుటేజ్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తప్పుడు పోస్టులు పెట్టిన వారికి కూడా ఇప్పటికే కొంతమంది చర్యలు తీసుకున్నాం. అలాగే ఎవరైనా సరే దీనిపై తప్పుడు ప్రచారాలు చేసినా వాళ్ళపై కూడా
చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలిసిందే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఇప్పటికే 17 రోజులు పూర్తవుతుంది. దీనిపై రకరకాల వదంతులు అయితే వస్తున్నాయి. ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా దీనిపై కూడా కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తున్నారని తన సోషల్ మీడియా ఫేస్బుక్ వేదిక కూడా చెప్పినారని పరిస్థితుంది. కానీ ఇవన్నీ కూడా వదంతులు అయితే నమ్మవద్దంటూ జిల్లా ఎస్పీ అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ఒక క్లారిటీ అంటే వెళ్ళిపోతూ క్లారిటీ అయితే ఇవాళ చివరిలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే మొత్తం రకరకాలుగా వస్తున్నటువంటి వదంతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు. మీడియా మనకైతే విచారణ అయితే ఇంకా పూర్తిగా విచారణ అయితే సేకరిస్తున్నాం. ఇంకా వీడియో ఫుటేజ్లు కనుక కూడా నిశ్చితంగా విశ్లేషణ అయితే చేస్తున్నాం. టెక్నికల్ గా జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు, సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ, అలాగే మొబైల్ లొకేషన్ ఇష్యూ అన్ని కూడా పూర్తిగా అన్ని కూడా విచారణ అయితే జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రిపోర్ట్ తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తున్నారు. అది రాలేదు కాబట్టి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదనేది కూడా స్పష్టత అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించినటువంటి కేసు కొన్నాళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. 17 రోజులుగా దీనిపై ఎదురు చూస్తున్నప్పటికీ ఇంకా పోలీసుల నుండి ఎటువంటి సమాచారం రాలేదు. ఇప్పటికే కొన్ని వీడియోలు అయితే పోలీసులే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. కానీ ఆ పోలీసులు అఫీషియల్ గా రిలీజ్ చేయనటువంటి వీడియోలు కూడా వచ్చాయి. దానిపై కూడా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ యొక్క వీడియోలు ఇంకా మా దగ్గరికి మేము పరిశీలన ఉన్నాయి. ఏవైతే బయట ప్రచారం అవుతున్నాయి, మేము ఇంకా విడుదల చేయని వీడియోలు అవన్నీ కూడా మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వివరణ ఇచ్చారు. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి వైన్ షాప్ కు వెళ్తున్నటువంటి వీడియోలతో పాటు ఆయన పడిపోతున్నటువంటి వీడియోలపై కూడా విలేకరులు కూడా మొత్తం స్పష్టంగా అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి కూడా వివరణ ఇచ్చారు. అవన్నీ కూడా మేము పరిశీలనిస్తున్నాం. ఆయన కాదనేది కూడా మేము ఇంకా ఎటువంటి సీసీ ఫుటేజ్ కొవ్వూరు టోల్గేట్తో పాటు విజయవాడ టోల్గేట్ కొన్ని సీసీ ఫుటేజ్ మాత్రమే మేము రిలీజ్ చేసాం. ఇప్పుడు ఏదైతే వైరల్ అవుతున్న వీడియోలు, అలాగే ఆయన వైన్ షాప్ లో వీడియోలు అన్ని కూడా అవన్నీ కూడా మాకు ఎటువంటి మాకు సంబంధం లేదు. మేము త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఇంకా వీడియో ఫుటేజ్, దానికి సంబంధించిన ఇవన్నీ కూడా సేకరిస్తున్నాం. టెక్నికల్ సంబంధించిన మొబైల్ లొకేషన్ తో పాటు ఇవన్నీ కూడా సేకరణలో బిజీగా ఉన్నామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ యొక్క త్వరలోనే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకాష్ ఇక్కడ ఒక విషయం చెప్పండి. అంటే ఆ వీడియోలు వైన్ షాప్ లో ఉన్నవి కానివ్వండి, ఇంకా ఇతరాత్ర దగ్గర కనిపించే వీడియోస్ మేము విడుదల చేసింది కాదు అని చెప్పి ఎస్పీ చెప్తున్న నేపథ్యంలో కనీసం అవి ఫేక్ అని కానీ అవి నిజమని కానీ ఏదైనా తేలుస్తున్నారా? ఆయన వాటిపైన ఏదైనా క్లారిటీ ఇస్తున్నారా? అదే దానికి ఆ విషయం మీద మొత్తం అడిగిన నేపథ్యంలోనే ఆయన అయితే సీసీ ఫుటేజ్లు కూడా నిశ్చితంగా విశ్లేషణగా టెక్నికల్ గా జరుగుతుందన్నారు. అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఇంకా ఆ వీడియోలని అతనా కాదని అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రకారంగా విచారణలో భాగంగా సేకరించిన వీడియోలు ఫుటేజ్ కూడా నిశ్చితంగా అంటే చాలా లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. టెక్నికల్ విషయం అంటే టెక్నికల్ గా రకరకాల అంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు పేరు ఉంది, కొన్నాటిలో పేరు లేదు, ఇలాంటి రకరకాల టెక్నికల్ విషయంలో కూడా ఆయన పరిశీలిస్తున్నట్టుగా అంటే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫుటేజ్లు ఫుటేజ్లు అన్ని కూడా రకరకాల సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అయినటువంటి వీడియోలు ఇప్పుడు పోలీసులు అంటే వాళ్ళైతే అఫీషియల్ గా అయితే విడుదల చేయలేదు. కానీ కేవలం కొవ్వూరు టోల్గేట్ కావచ్చు, ఆయన ఎక్కడైతే హెడ్ లైట్ పోయింది, ఎక్కడి నుంచి వస్తున్నారు, కొన్ని విజయవాడ నుంచి వచ్చిన టోల్గేట్లకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఆయన రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కొవ్వూరు తర్వాత ఎక్కడైతే బైక్ ప్రమాదానికి గురైనటువంటి అనుమానాస్పద మృతి చెందినటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా ఆ వీడియోలు మాత్రమే రిలీజ్ చేశారు. కానీ మిగిలిన సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఇవన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అంటే ఈ యొక్క ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కూడా వాళ్ళ అఫీషియల్ గా విడుదల చేయలేదు. వాటినే పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏదైతే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మొత్తం అన్ని కూడా వివరంగా అన్ని కూడా చెప్తామంటూ త్వరలోనే దీనికి మొత్తం అన్ని కూడా పులి స్టాప్ పెడతామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎవరు కూడా సోషల్ మీడియా వేదికగా ఎటువంటి తప్పుడు ప్రచారాలు మాత్రం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ ఈ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదంటూ ఈ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే ఈ రోజు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద అటు ప్రవీణ్ పగడాల పోస్ట్